అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వరుస నిర్ణయాలతో విదేశీ విద్యార్థులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉన్న వాళ్లను సొంత దేశాలకు పంపించేయడం, కొత్త వాళ్లను అమెరికాలో అడుగుపెట్టనివ్వకుండా కఠిన ఆంక్షల దిశగా అడుగులేస్తున్నారు ట్రంప్. ఈ క్రమంలో వీసాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయ విద్యార్థులు అప్రమత్తమయ్యారు. కొందరు తాము చేసిన పోస్టులు తొలగిస్తుండగా మరికొందరు ఏకంగా సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేస్తున్నారు. విదేశీ విద్యార్థులకు వీసాలు మంజూరు చేయడానికి ముందు వారి సోషల్ మీడియా ఖాతాలను తనిఖీలు చేసే పనిలో అమెరికా అధికార యంత్రాంగం ఉంది. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తోంది. పాలస్తీనా మద్దతుదారుల దగ్గర నుంచి యుఎస్ క్యాంపస్లలో జరిగిన వివిధ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను ఈ సాంకేతికత ఉపయోగించి బయటకు పంపించేసింది. ఈ క్రమంలో అతిగా ఉన్న పోస్టులు చూస్తే చిక్కుల్లో పడతామనే భావనతో అలాంటి వాటిని భారతీయ విద్యార్థులు డిలీట్ చేస్తున్నారు. ఫేస్బుక్, ఎక్స్, లింక్డ్ఇన్, టిక్టాక్ ఇలా ఇతర ప్లాట్ఫామ్లన్నింటినీ జల్లెడ పడుతున్నారు. వాటిల్లో తమ యాక్టివిటీ పోస్టులు చేయడంతో పాటు లైక్లు, షేర్లు, కామెంట్లని తొలగిస్తున్నారు. కొందరైతే ఏకంగా అకౌంట్నే తొలగిస్తున్నట్లు సమాచారం. అభిప్రాయాల దగ్గర నుంచి పొలిటికల్ జోక్స్ దాకా వేటిని తమ టైం లైన్లో ఉంచడం లేదు. అమెరికా అధికారులు వాటిని చూస్తే వీసాలు రిజెక్ట్ అవుతాయని భయపడుతున్నారు. అయితే ఇలా హఠాత్తుగా అకౌంట్లను తొలగించడము మంచిది కాదనే అభిప్రాయాలు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.